హలో అండి అందరికీ. నాకైతే పులుసుతో చేసిన కూరలంటే చాలా ఇష్టమండి. సో, నాలా పులుసు కూరలు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. సో, నా చిన్నతనంలో అయితే వేసవికాలం వచ్చిందంటే మా అమ్మ రోజు డే ఆల్టర్నేటివ్ డేగా ఇలా పులుసు కూరలైతే చేస్తుందండి. ఉల్లిపాయ పులుసు, చామదుంప పులుసు, పుల్లగంద పులుసు ఇలా చేస్తూ ఉండేది. సో, దాంతో ఆ అలవాటుతో ఏమో పులుసు కూరలంటే నాకు చాలా ఇష్టమండి. సో, ఈరోజు మా ఇంట్లో దొండకాయ పులుసు చేశానండి. దొండకాయ పులుసు మీకు తెలుసు కదా. సో, సూపర్గా వచ్చింది. ఇలా వేడి వేడి అన్నంలో ఇలా పులుసు కూర వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. సో, మీకు పులుసు కూరలు అంటే ఇష్టమా కామెంట్ చేయండి. ఇలా దొండకాయలతో పులుసు కూర ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.